So in Tally, we are discussing about ledger management in Tally. So ledgers ni ela create chestam anedi first concept ma. So now we are discussing about ledger management, how to create a ledger and how to display chart of accounts and how to create ledger statement, how to see ledger statement and how can we alter a ledger and how can we delete a ledger. Ledger ni ela create chestam and ledger list of ledgers ni ela chustam and ledger statement nothing but account copy ni ela chudali, ledger ni alter cheyalante ela chestam, next ledger ni delete cheyalante ela delete chestamu anedi ee roju class lo discuss chedam. So first one, creating ledger ni create cheyadam. జనరల్ గా మనం టాలీ ఓపెన్ చేసి మన కంపెనీని ఓపెన్ చేసిన తర్వాత బిగినింగ్ లో అంటే స్టార్టింగ్ స్క్రీన్ మీద గేట్ వే ఆఫ్ టాలీ మెనూ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఈ గేట్ వే ఆఫ్ టాలీ మెనూ నుంచి మనం క్రియేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాలీ ఓపెన్ చేద్దాం. సో టాలీ ఓపెన్ చేసిన తర్వాత సో మన కంపెనీని ఓపెన్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ టాలీ అయితే ఓపెన్ చేసాం. చేసిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ అయితే మనకి చూపిస్తుంది, వేరే కంపెనీ. బట్ మనం క్రియేట్ చేసిన కంపెనీ అనేది ఓపెన్ చేయాలి అంటే సో జస్ట్ అట్ ప్రెసెంట్ ఉన్నటువంటి కంపెనీని క్లోజ్ చేయాలి. డైరెక్ట్ గా క్లోజ్ చేసేందుకు మనం ఆల్ట్ F3 ప్రెస్ చేసేసుకునేటటువంటి అవకాశం ఉంది. లేదు, ఆల్ట్ F1 ప్రెస్ చేసి సో డూ యూ వాంట్ టు షట్ ద కంపెనీ అని అడుగుతుంది. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఓపెన్ అయి ఉన్నటువంటి కంపెనీస్ లిస్ట్ చూపిస్తుంది. సో క్లోజ్ చేయాల్సినటువంటి కంపెనీ ఇక్కడ ఒకటే ఓపెన్ అయింది కాబట్టి ఒకటే చూపిస్తుంది. దాన్ని మీరు జూమ్ చేసుకొని మా స్క్రీన్ జూమ్ చేయండి, మీకు క్లియర్ గా కనబడుతుంది. సో జస్ట్ ఎంటర్ కొట్టగానే అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేద్దాం. ఎంటర్ కొట్టగానే ఓపెన్ అయిపోయింది. మనం ఆల్రెడీ ఈ కంపెనీ అయితే ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కాబట్టి దాన్నే ఓపెన్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు, కంపెనీ నేమ్ ఆఫ్ కంపెనీ లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది, శ్రీరామ ఎంటర్ప్రైజెస్. సో నో వచ్చెస్ ఎంటర్డ్. మీరు చూస్తున్నారు ఇక్కడ శ్రీరామ ఎంటర్ప్రైజెస్, నో వచ్చెస్ ఎంటర్డ్. సో ఎటువంటి ఓచర్స్ అయితే మనం ఇంకా ఎంటర్ చేయలేదు, జస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం అంతే. కాబట్టి ఇక్కడ ఓచర్స్ అనేవి ఏమి ఎంటర్ కాలేదు అని చెప్పేసి మనకు చూపిస్తుంది. సరే, రైట్ సైడ్ వస్తే స్క్రీన్ లో గేట్ వే ఆఫ్ టాలీ మెనూ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఆ గేట్ వే ఆఫ్ టాలీ మెనూలో ఫస్ట్ ఆప్షన్ గానే క్రియేట్ అనే ఆప్షన్ ని మనం చూడొచ్చు. సో ఈ క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఆ లిస్ట్ లో సెకండ్ ఆప్షన్ అయినటువంటి లెడ్జర్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ టు క్రియేట్ లెడ్జర్ ని క్రియేట్ చేయడం కోసం ఈ లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ లో లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసిన వెంటనే మనకి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్. సో మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది లెడ్జర్ క్రియేషన్ అని చెప్పేసి టైటిల్. సో దాని కింద లెడ్జర్ నేమ్, అలియాస్, అండర్ గ్రూప్ నేమ్, అడ్రస్ ఎక్సెట్రా, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా లెడ్జర్ క్రియేషన్ లో ఉండేటటువంటి వేరియస్ ఫీల్డ్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ బ్యాక్ రావటం కోసం ఎస్కేప్, కీబోర్డ్ లో ఎస్కేప్ అని కీని ప్రెస్ చేసినాం. సో ఎస్కేప్ ప్రెస్ చేసినట్లయితే మనం బయటకు వచ్చేస్తాం. సో ఎస్కేప్ ప్రెస్ చేస్తూ మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీ మెనూ దగ్గరకు వచ్చిన తర్వాత అందులో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే క్రియేట్ అనే ఆప్షన్ చూపిస్తుందో ఆ క్రియేట్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తున్నాయి. అందులో లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. వెంటనే మనకి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. లెడ్జర్ క్రియేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం లెడ్జర్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. నేమ్ ఆఫ్ ద లెడ్జర్. సో నేమ్ అనే ఏదైతే ఉందో అక్కడ ఆ ఫీల్డ్ దగ్గర మనం లెడ్జర్ యొక్క నేమ్, మనం ఏ ఖాతా అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఖాతా పేరు అక్కడ టైప్ చేయాలి. లెడ్జర్ నేమ్ అంటే ఖాతా పేరు అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇక్కడ రమేష్ అనే పర్సన్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
సో కాబట్టి అతని ఖాతాని క్యాపిటల్ ఖాతాగా, సో మూలధన ఖాతాగా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ లెడ్జర్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత అలియాస్ నేమ్ అంటే షార్ట్ కట్ నేమ్ ఏమైనా ఉన్నట్లయితే ఆ నేమ్ అక్కడ ప్రొవైడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అండర్ గ్రూప్స్ అనేవి మనకి ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేవి రైట్ సైడ్ వస్తే మనకి డిస్ప్లే అవుతాయండి. లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తుంది ఇక్కడ మనకి. ఆ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ నుంచి మనం ఇక్కడ అప్రోప్రియేట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ లెడ్జర్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ లెడ్జర్ ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు సెలెక్ట్ చేయగలుగుతాం అంటే అప్రోప్రియేట్ గ్రూప్ ని ఎప్పుడు చూస్ చేసుకోగలుగుతాం అంటే ఆ గ్రూప్స్ గురించి మనకి పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే ఏ లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇవ్వాలో తెలుస్తుంది. సో జస్ట్ లైక్ ఏ రిలేషన్షిప్. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక వ్యక్తిని చూపించి అంటే మన రిలేటివ్స్ లో ఒక వ్యక్తిని చూపించి అతను మనకి ఏమవుతాడు అని చెప్పడానికి చాలా రకాల రిలేషన్షిప్స్ ఏ విధంగా అయితే అవైలబిలిటీలో ఉంటాయో, సో గ్రాండ్ ఫాదరా, ఫాదరా, మదరా, అంకులా, ఆంటీయా, సో తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, ఇలా చాలా రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి కదా. అదే విధంగా ఒక ఖాతా మనకేమవుతుంది అని చెప్పేదే గ్రూప్. మనకేమవుతుంది, మనకి మీన్స్ కంపెనీకి. సో ఒక ఖాతా, ఒక లెడ్జర్, కంపెనీకి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది గ్రూప్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. సో మనం గ్రూప్స్ ని సెలెక్ట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో సెలెక్ట్ చేసుకోవడం అనేది, అప్రోప్రియేట్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ ని పొరపాటున తప్పుగా సెలెక్ట్ చేసి ఉన్నట్లయితే, సో యాక్సిడెంటల్ గా మనం మిస్టేక్ చేసామనుకోండి, మనకు వచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్స్ కూడా యాక్యురసీగా ఉండవు. సో తప్పు రిపోర్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ ని ఖచ్చితమైనటువంటి గ్రూప్ నే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ గ్రూప్స్ గురించి మనకు పూర్తిగా తెలిసిన తర్వాతే లెడ్జర్స్ ని కరెక్ట్ గా క్రియేట్ చేయగలుగుతాం. అయితే గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ని మనం తర్వాతి క్లాస్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి అట్ ప్రెసెంట్ మనం లెడ్జర్ క్రియేషన్ మాత్రమే తెలుసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మనం ఇచ్చినటువంటి నేమ్ మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఏ గ్రూప్ కింద వస్తుంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే మనకు చూపిస్తుంది క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి. అది బై డిఫాల్ట్ అక్కడ అలా ఉంది, పాయింట్ చేయబడి ఉంది. సో కాబట్టి ఇక్కడ రమేష్ క్యాపిటల్ అకౌంట్ కూడా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్ కింద వస్తుంది కాబట్టి ఎస్, ఆ గ్రూప్ నే సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కొట్టేస్తాం. సో ఎప్పుడైతే మనం ఎంటర్ ని ప్రెస్ చేసామో నెక్స్ట్ మెయిలింగ్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చేసాం. ఆ మెయిలింగ్ డీటెయిల్స్ లో నేమ్ యాజ్ గా చూపిస్తుంది అండ్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ తర్వాత స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ పాన్ నంబర్, జిఎస్టి రిజిస్ట్రేషన్ నంబర్ అంటే అతనికి ఇండివిజువల్ గా ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రొవైడ్ చేస్తాం. సో ఇవేవి లేవు అనుకుంటే సో జస్ట్ అన్రిజిస్టర్డ్ పర్సన్ గానే, అన్రిజిస్టర్డ్ అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ లేని వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్ గా మనం మెన్షన్ చేస్తాం. సో కాబట్టి అన్రిజిస్టర్డ్ గా ఇచ్చేస్తాం. అండ్ ఫైనల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనే ఫీల్డ్ దగ్గరికి వచ్చేస్తాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే లాస్ట్ ఇయర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఇయర్ కి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ గా చూపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫర్మ్ అనేది ఇయరే కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లయితే న్యూ కంపెనీ అయితే లాస్ట్ ఇయర్ అనేది ఉండదు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 0. ఇన్ కేస్ ఇయరే స్టార్ట్ చేస్తున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ప్రతి లెడ్జర్ కి కూడా 0నే ఉంటుంది. ఇన్ కేస్ కంటిన్యూషన్ గా వస్తున్నటువంటిది అయితే కంపెనీ సో లాస్ట్ ఇయర్ అంటే ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ చేసే టైంకి ఆ క్లోజింగ్ స్టేట్మెంట్స్ ప్రకారం ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉందో అది ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మెన్షన్ చేస్తాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు అనుకుందాం. సో కొత్తగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసామా అనుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ 0, ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఫైనల్ గా మనం అయితే ఒక కన్ఫర్మేషన్ బాక్స్ చూసాం, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. జస్ట్ ప్రెస్ ఎంటర్ కొట్టగానే యాక్సెప్టెన్సీ వచ్చేస్తుంది. సో లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం లెడ్జర్ ని క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫైనల్ గా యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో వచ్చిందో ఎస్ అని ఎంటర్ కొట్టామో లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. సో చాలా మందికి వచ్చిన డౌట్ ఉంటుంది, మామూలుగా మనం ఎంఎస్ వర్డ్ లోనో ఎక్సెల్ లోనో లేదా ఏదైనా ఒక అప్లికేషన్ లో మనం కొంత డేటా అనేది ఇచ్చిన తర్వాత ఆ డేటాని సేవ్ చేయడానికి మనం సపరేట్ గా సేవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సరే ఇక్కడ సేవ్ చేయాలి అంటే మనం చేయాలి, ఇక్కడ సేవ్ చేయటం అనే కాన్సెప్ట్ లేదు. మనం ఏదైతే క్రియేట్ చేయటమో లేదా ఓచర్ ని ఎంటర్ చేయటమో చేస్తామో అది కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా అది స్టోర్ అయిపోయినట్లే.
సో దీనికి పర్టిక్యులర్ గా సేవ్ అనే ఆప్షన్ అనేది ఉండదు. సో జస్ట్ మనం ఇప్పుడు ఫైనల్ గా యాక్సెప్ట్ ఎస్ఆర్ నో వచ్చింది, ఎస్ అని ఎంటర్ కొట్టగానే లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది, ఆ లెడ్జర్ సేవ్ అయిపోతుంది. మనం దాన్ని సపరేట్ గా సేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం లెడ్జర్ ని క్రియేట్ చేయొచ్చు. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. మనం లెడ్జర్ ని క్రియేట్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం టాలీ ఓపెన్ చేసిన తర్వాత మన కంపెనీ ఓపెన్ చేయగానే వెంటనే మనకి హోమ్ స్క్రీన్ గా గేట్ వే ఆఫ్ టాలీ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ గేట్ వే ఆఫ్ టాలీ మెనూలో క్రియేట్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో గేట్ వే ఆఫ్ టాలీ మెనూ నుంచి మనం క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే లెడ్జర్, గేట్ వే ఆఫ్ టాలీలో లెడ్జర్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో లెడ్జర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఆ లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ లో మనం ఫస్ట్ లెడ్జర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ద లెడ్జర్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ది లెడ్జర్ ఇక్కడ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అకౌంట్. సో ఫర్నిచర్ అకౌంట్ అనేది లెడ్జర్ నేమ్. ఓకే, ఫర్నిచర్ ఖాతా ఇది ఏ గ్రూప్ కింద వస్తుంది అంటే ఫర్నిచర్ మనకేమవుతుంది అని తెలియచేయడానికి గ్రూప్ ని సెలెక్ట్ చేయాలి. సో బేసిక్ గా ఫర్నిచర్ అనేది కంపెనీకి అంటే ఫర్మ్ కి ఏమవుతుందా ఫిక్స్డ్ అసెట్స్. సో కాబట్టి ఇక్కడ మనం ఫిక్స్డ్ అసెట్స్ అనే గ్రూప్ ని సెలెక్ట్ చేయాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ రైట్ సైడ్ ఉంటాయి. ఆ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లోకి వెళ్ళి ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లోకి వెళ్ళి మనం ఆ ఫిక్స్డ్ అసెట్స్ అనే గ్రూప్ ఎక్కడ ఉంది అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో రైట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లే అవుతాయి. ఆ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో నుంచి మనం ఫిక్స్డ్ అసెట్స్ అనే గ్రూప్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫిక్స్డ్ అసెట్స్ అనే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే మనకి వెంటనే స్టాట్యువరీ డీటెయిల్స్ కావచ్చు, హెచ్ఎస్ఎన్ కావచ్చు, జిఎస్టి డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. సో జస్ట్ ఇప్పుడు మనం లెడ్జర్ క్రియేషన్ మాత్రమే తెలుసుకుంటున్నాం కాబట్టి టాక్సేషన్ డీటెయిల్స్ ఇవేమి డిస్కస్ చేయట్లేదు. సో దట్స్ వై మనం వీటన్నిటిని కూడా స్కిప్ చేయండి. జస్ట్ ఎంటర్ 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 కొట్టేసుకుంటూ వచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఫైనల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఏదైనా ఉన్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటే అది ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మెన్షన్ చేస్తాం. లేకపోతే ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జస్ట్ ఎంటర్ కొట్టినట్లయితే ఫైనల్ గా యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అనే కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది. ఎంటర్ కొట్టేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏ లెడ్జర్ ఏ గ్రూప్ కింద మెన్షన్ చేస్తాము అనేది కన్ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే మనకి టాలీ ప్రొవైడ్ చేసేటటువంటి 28 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ గురించి పూర్తిగా తెలిసినప్పుడు. సో ఎప్పుడైతే మనకి గ్రూప్స్ గురించి పూర్తిగా తెలుస్తుందో అప్పుడు ఏ లెడ్జర్ కి ఏ గ్రూప్ ఇవ్వాలో తెలుస్తుంది. సో గ్రూప్స్ అనే కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అప్పుడు మీకు గ్రూప్స్ గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో లెడ్జర్ క్రియేషన్ అప్పుడు ఏ గ్రూప్ ఇవ్వాలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది అంటే దట్ మీన్స్ నేను మీకు చెప్తుంది ఏంటి అంటే లెడ్జర్ ని ఎలా క్రియేట్ చేయాలి అంతే. సో ఏ గ్రూప్ ఇవ్వాలి అనేది మన నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? అది సో అలానే ఇక్కడ చూడండి సాలరీస్ అకౌంట్ అని ఇచ్చాను. సో దట్ ఈస్ ఏ లెడ్జర్ నేమ్ వచ్చేసరికి సాలరీస్ అకౌంట్, జీతాల ఖాతా ఏ గ్రూప్ కింద వస్తుంది. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి. మీకు తెలుసు సాలరీస్ అనేది కంపెనీకి ఏమవుతుంది ఎక్స్పెండిచరా ఇన్కమా? ఎక్స్పెండిచర్ అవుతుందండి, ఇన్కమ్ అవుతుందా? మీరు చాట్ బాక్స్ ఓపెన్ చేసేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మా సాలరీస్ అకౌంట్ అనేది కంపెనీకి ఎక్స్పెండిచరా ఇన్కమా? సాలరీస్ అకౌంట్. ఓకే, సాలరీస్ అకౌంట్ అనేది ఏ గ్రూప్ కింద సెలెక్ట్ చేయాలి. ఓకే, ఎక్స్పెండిచర్ ఎస్మా ఎక్స్పెన్సెస్. ఇంతమంది క్లాస్ లో ఉంటుంది 77 మంది, 77 మెంబర్స్ లో 4 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. సో 5. సరేమా, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సాలరీస్ అకౌంట్ అనేది ఎక్స్పెండిచర్. ఎస్, అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా? డైరెక్ట్ ఎక్స్పెన్సెసా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా? डायरेक्ट मैं बोलता है सर, डायरेक्ट एक्सपेंसेस है इनडायरेक्ट. అస్మా మ్యూట్ లో పెట్టేస్మా.
Okay, sorry. Prakash, direct expenses. Asha, direct expenses. Sai Sharan, direct expenses. Shravani, direct expenses. Harika. Okay, Digo. యాక్చువల్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే తెలుగులో ప్రత్యక్ష ఖర్చులు అంతే కదండి. సో అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే శాలరీస్ అనేది అంటే జీతాల ఖాతా అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద రాదు. ఇది 100% ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పరోక్ష ఖర్చులు. అదేంటి సార్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా, డైరెక్ట్ గా చేత్తోనే ఇస్తాం కదా అనే డౌట్ రావచ్చు అండి. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఒక చిన్న డిఫరెన్స్ అన్నమాట. అదేంటి అనేది మనం ఈజీగా అర్థం చేసుకునేలా చెప్తాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక వస్తువు మీద, అంటే మనం వ్యాపారం చేసే వస్తువు అంటే మనం బిజినెస్ చేసేటటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ స్టాక్ ఏదైతే ఉందో, దాని మీద డైరెక్ట్ గా పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ ని మాత్రమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. మిగతావన్నీ కూడా ఆ ఐటమ్ మీద, అంటే దట్ మీన్స్ ఆ ఐటమ్ ని, ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమ్మటం ద్వారానే మిగతా ఖర్చులు కూడా వస్తాయి. కాకపోతే అవి ఇండైరెక్ట్ గా డిపెండ్ అవుతాయి, పరోక్షంగా ఆధారపడి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ చూడమా, మనం ఒక వస్తువు తయారీ చేసేటప్పుడు, అంటే తయారీ విభాగం ఏదైతే, అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో, అందులో ఐటమ్ ని తయారు చేసేటప్పుడు ఒక కాస్ట్ షీట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఆ కాస్ట్ షీట్ లో ఎంటర్ అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ అది మొత్తం కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తుంది. లైక్ వేజెస్ అంటారు, వేతనాలు, నాట్ శాలరీస్. మా జీతాలు వేరు, వేతనాలు వేరు. సో డైలీ వేజెస్ అక్కడ ఉంటాయి కదా, అంటే అక్కడ వర్క్ చేసేటటువంటి ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ వేజెస్ కింద ఆ కాస్ట్ షీట్ లో ఎంటర్ చేసుకుంటారు ఒక ఐటమ్ ని తయారు చేయడానికి. సో రా మెటీరియల్ ఎంత పడింది, అండ్ ఆ తర్వాత వచ్చేసరికి దాని మీద మిషన్ మెయింటెనెన్స్ కావచ్చు, అంటే ఏదైనా మిషన్ యూజ్ చేస్తున్నా అక్కడ యూజ్ చేస్తున్నటువంటి, అంటే వర్క్ చేస్తున్నటువంటి లేబర్ కి ఇచ్చేటటువంటి వేజెస్ కానీ అవన్నీ కూడా ఆ కాస్ట్ షీట్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అలా వస్తువుని ఉత్పత్తి చేసేటప్పుడు ప్రత్యక్షంగా ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. ఇక్కడ శాలరీస్ అనేది ఓవరాల్ గా వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఇచ్చేది కాబట్టి ఆ వస్తువు మీద, అంటే దట్ మీన్స్ ఆ వస్తువు మీద వచ్చే ఆదాయం మీద పరోక్షంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తామండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక చిన్న డిఫరెన్స్, తర్వాత ఇంకా మనం డెప్త్ గా గ్రూప్స్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం. అసలు డైరెక్ట్ కి ఇండైరెక్ట్ కి ఉన్న డిఫరెన్సెస్ ని ఒక టేబుల్ తోనే మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇంకా మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అయితే లెడ్జర్ క్రియేషన్ మాత్రమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంతే. సాలరీస్ అనేది ఏ గ్రూప్ కింద వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్ డెప్త్ ఆ డిఫరెన్సెస్, అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం గ్రూప్స్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకే సరే, వాట్ ఎవర్ మేబీ సాలరీస్ అకౌంట్ అనేది లెడ్జర్, అది ఏ గ్రూప్ కింద వస్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. జస్ట్ ఎంటర్ 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 ఎంటర్, లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా మనం లెడ్జర్ ని క్రియేట్ చేసేటటువంటి అవకాశం ఉందండి. ఇప్పటికి మనం ఎన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసాం, 3 లెడ్జర్స్ అయితే క్రియేట్ చేసాం. సో మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్, అలానే ఫర్నిచర్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, అలానే సాలరీస్ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్. అయితే ఇప్పుడు ఎలా క్రియేట్ చేసాం ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమా, మళ్ళీ ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. సో ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ, సో స్టార్టింగ్ స్క్రీన్ అదే కదా. సో దాంట్లో ఏం సెలెక్ట్ చేసాం, క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసాం. వెంటనే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ అని వచ్చింది. అందులో మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం అంటే లెడ్జర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత వెంటనే లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ వచ్చేస్తుంది. అందులో ఫీల్డ్స్ లైక్ లెడ్జర్ నేమ్ కావచ్చు, అలియాస్ నేమ్, గ్రూప్, అడ్రస్ డీటెయిల్స్, జిఎస్టీ అంటే ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనల్ని అడుగుతుంది. అవన్నీ కూడా ఫీల్డ్స్ ఫిల్ చేసుకుంటూ వస్తాం. ఫైనల్ గా యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో ఎస్ అని చెప్పడానికి మనం ఎంటర్ కీని ప్రెస్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఆ లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ సేవ్ చేయడం అనేది ఏమి ఉండదు. లెడ్జర్ క్రియేట్ అయింది అంటే లెడ్జర్ సేవ్ అయిపోయినట్లే. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మా చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్.
మనం ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ చూడాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆప్షన్ అనేది ఉపయోగిస్తాం. అది ఎలా అనేది ఒకసారి చూడండి. గేట్వే ఆఫ్ టాలీ నుంచే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ నుంచి లెడ్జర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. వెంటనే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ గ్రూప్ వైజ్ గా వస్తాయి. బట్ మనకు కావాల్సింది లెడ్జర్ వైజ్ గా కాబట్టి దానికి షార్ట్ కట్ కి F5. మనకు అందరికీ తెలుసు ఫంక్షన్ కీస్ F1 నుంచి F12 వరకు కీబోర్డ్ లో అవైలబిలిటీలో ఉంటాయి. ఆ ఫంక్షన్ కీస్ లో F5 అనే కీ ఏదైతే ఉందో ఆ కీని ప్రెస్ చేస్తే లెడ్జర్ వైజ్ గా లిస్ట్ వస్తుంది. మళ్ళీ అదే కీని ప్రెస్ చేస్తే గ్రూప్ వైజ్ గా వస్తుంది. అంటే స్విచ్ బిట్వీన్ గ్రూప్ వైజ్ అండ్ లెడ్జర్ వైజ్. అంటే గ్రూప్ వైజ్ గా చూడాలన్నా లెడ్జర్ వైజ్ గా చూడాలన్నా మనం F5 కీనే ప్రెస్ చేస్తాం. చూడండి, ఇప్పుడు అదే ప్రొసీజర్ మనం కంటిన్యూ చేద్దాం. ఎస్కేప్ కొట్టేస్తున్నాను, లెడ్జర్ క్రియేషన్ నుంచి బయటకు వచ్చేసాను. ఎక్కడికి వచ్చాను అంటే హోమ్ స్క్రీన్, హోమ్ పేజ్ లాగా గేట్వే ఆఫ్ టాలీ మెనూ. అందులో థర్డ్ ఆప్షన్ సో మీరు మొబైల్లో స్క్రీన్ జూమ్ చేసుకోండి, గేట్వే ఆఫ్ టాలీ సైడ్ మీకు ఆప్షన్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఈ ఆప్షన్స్ లో థర్డ్ ఆప్షన్ ఏమిటి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన వెంటనే మనకి లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తాయి ఎప్పట్లాగానే. అంటే ఇందాక లెడ్జర్ క్రియేషన్ అప్పుడు ఎలా అయితే వచ్చిందో అలానే. సో సేమ్ ఇక్కడ కూడా మనం లెడ్జర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. లెడ్జర్స్ అని సెలెక్ట్ చేయగానే వెంటనే మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్ గ్రూప్ వైజ్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం లెడ్జర్ వైజ్ గా చూడాలి అంటే ఓన్లీ లెడ్జర్ వ్యూ చూడాలి అంటే ఒక్కసారి రైట్ సైడ్ జూమ్ చేసినటువంటి స్క్రీన్ లో రైట్ సైడ్ వెళ్తే బటన్ ప్యానెల్ ఉంటుందండి. ఆ బటన్ ప్యానెల్లో లెడ్జర్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లెడ్జర్ వ్యూ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఆ లెడ్జర్ వ్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ తో పాటుగా 2 డిఫాల్ట్ లెడ్జర్స్ వచ్చేస్తాయి. అవేంటి అంటే ఒకటి క్యాష్ లెడ్జర్, రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్. క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ 2 లెడ్జర్స్ అనేవి మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే టాలీ డిఫాల్ట్ గా అందిస్తుంది. క్యాష్ లెడ్జర్ అలానే ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్ ఈ 2 లెడ్జర్స్ ని టాలీ మనకి డిఫాల్ట్ గా అందిస్తుంది. వాటిని మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అందిస్తుంది అంటే ఆ 2 లెడ్జర్స్ లేకుండా ఏ బిజినెస్ లేదా ఏ కంపెనీ ఏ ఫరం ఉండదు. ప్రాఫిట్ అండ్ లాస్ కంపల్సరీ ఉంటుంది లెడ్జర్ అండ్ క్యాష్ లెడ్జర్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కాకపోయినా ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ రూపంలో అయినా ఉంటుంది. ట్రేడింగ్ లేనటువంటి వాటికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ అంటారు. సో అదే లెడ్జర్ నేమ్ మారిపోతుంది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. ఓకే, సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ లెడ్జర్ అలానే క్యాష్ లెడ్జర్ ఈ 2 లెడ్జర్స్ ని మనకి టాలీ అయితే డిఫాల్ట్ గా అందిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ మినహాయించి మిగతా 3 లెడ్జర్స్ మనం క్రియేట్ చేసినవి వచ్చినాయి చూడండి. సో ఫర్నిచర్ అకౌంట్ వచ్చేసింది, మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ వచ్చింది అండ్ శాలరీస్ అకౌంట్ వచ్చేసింది. ఇవి మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్. వీటితో పాటుగా 2 డిఫాల్ట్ వచ్చినాయి కాబట్టి మొత్తం 5 లెడ్జర్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. అలా మన ఫరంలో ఉన్నటువంటి లెడ్జర్స్ మొత్తాన్ని చూడాలి అంటే ఇలా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళి అంటే వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తో సహా అలానే మనం సెలెక్ట్ చేసుకున్న గ్రూప్ వాటితో సహా మొత్తం చూడటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్స్ ని చూసుకోవచ్చు. వాటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా మిస్ మ్యాచ్ అంటే మిస్టేక్ జరిగిందా, అలానే గ్రూప్స్ అనేవి ప్రాపర్ గా ఇచ్చామా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకి బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఎస్కేప్ ప్రెస్ చేద్దాం. ఎస్కేప్ 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 మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం, సేమ్ గేట్వే ఆఫ్ టాలీ. సో కాబట్టి ఇది ఒక జంక్షన్ లాగా మనం ఏం చేయాలన్నా సరే గేట్వే ఆఫ్ టాలీ నుంచే స్టార్ట్ చేస్తాం. సో క్రియేట్ చేయాలన్నా, ఆల్టర్ చేయాలన్నా, ఓచెస్ ఎంటర్ చేయాలన్నా, ఈవెన్ దో మనకి కావాల్సిన రిపోర్ట్స్ ని జనరేట్ చేయాలన్నా కూడా గేట్వే ఆఫ్ టాలీనే స్టార్టింగ్ పాయింట్స్. సో ఆరిజిన్ అనమాట గేట్వే ఆఫ్ టాలీ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ మెనూకి వచ్చిన తర్వాత మనం ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ క్రియేట్ చేయాలి. ఎస్ క్రియేట్ లెడ్జర్ చూడండి, ఎస్బీఐ అకౌంట్స్, ఎస్బీఐ నథింగ్ బట్ బ్యాంక్ కదా. సో గ్రూప్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్. సో ఎస్బీఐ అకౌంట్ అండర్ గ్రూప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. జస్ట్ ఎంటర్ 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 ప్రెస్ చేశాను. లేదా షార్ట్ కట్ కీ ఉంటుంది మా కంట్రోల్ ఏ ఫర్ యాక్సెప్ట్ ఆల్. అంటే మొత్తం ఎంటర్ కొట్టే పని లేకుండా మనము కంట్రోల్ ఏ ప్రెస్ చేయడం ద్వారా
మనం మొత్తం ఫీల్డ్స్ అన్నిటిని కూడా అండ్ ఇక్కడ వస్తున్నటువంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేసినట్లు అవుతుంది కంట్రోల్ ఏ ప్రెస్ చేయడం ద్వారా. సో ఇలా మనం లెడ్జర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ క్రియేట్ చేసిన లెడ్జర్స్ ని చూడటానికి మాత్రం మనం ఉపయోగించే ఆప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో లెడ్జర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే గ్రూప్ వైజ్ గా మీకు లెడ్జర్స్ చూపిస్తుంది. సో F5 కీని ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా లెడ్జర్ వైజ్ గా అంటే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అయితే మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ గ్రూప్ వైజ్ కావాలంటే F5. సో F5 ప్రెస్ చేయడం ద్వారా ఇలా మనం వాటిని మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఫంక్షన్ కి F5 అనేది ఇక్కడ ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది, ఆన్ అండ్ ఆఫ్ లాగా గ్రూప్ వైజ్ లెడ్జర్ వైజ్. F5 ని ప్రెస్ చేసుకొని మనం వ్యూని మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చుమా. సో క్రియేటింగ్ లెడ్జర్ అయిపోయింది. లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ని మనం ఎలా చూడాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ వరకు అయితే మనం ఓచర్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి సో మనకైతే స్టేట్మెంట్ చూసుకోవడానికి ఎంటీ స్టేట్మెంట్స్ చూసుకునే అవకాశం ఉంటుంది తప్ప మనం ఓచర్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్మెంట్ చూడాలి అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ స్టేట్మెంట్ చూడాలి అంటే సేమ్ గేట్వే ఆఫ్ టాలీ మెనూ నుంచే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే అందులో అకౌంట్ బుక్స్ అంటే డిస్ప్లే మెనూ వస్తుంది. ఆ మెనూలో నుంచి అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం మనం ఏ లెడ్జర్స్ ఉన్నాయి మన ఫరంలో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అందులో ఏ లెడ్జర్ యొక్క స్టేట్మెంట్ మనకు కావాలో ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లెడ్జర్ ఓపెన్ అవుతుంది. ఆ డేట్ రేంజ్ అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మనకి స్టేట్మెంట్ కావాలో, జస్ట్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ మనం చూసుకుంటాం కదా. సో కరెంట్ మంత్ అంటే ప్రెసెంట్ మంత్, ప్రీవియస్ మంత్, లేదు పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు, అలా పీరియడ్ మెన్షన్ చేయడానికి F2 ఫంక్షన్ కి F2 కీని ప్రెస్ చేస్తాం. అలా ప్రెస్ చేసి మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలో డేట్స్ మెన్షన్ చేసి ఎంటర్ కొట్టగానే వెంటనే మనకి లెడ్జర్ స్టేట్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఆ లెడ్జర్ స్టేట్మెంట్ అక్కడే మనం ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. జస్ట్ ప్రింట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని మన సిస్టమ్ కి ప్రింటర్ అటాచ్ అయి ఉంటే ఆ ప్రింటర్ నేమ్ ఏదైతే అక్కడ డిస్ప్లే అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పేపర్ సైజ్ అవన్నీ కూడా మెన్షన్ చేసేసి ఓకే అన్నట్లయితే మన లెడ్జర్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఎలా చూడాలి టాలీలో అనేది. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? గేట్వే ఆఫ్ టాలీ. ఆ గేట్వే ఆఫ్ టాలీలో లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ మా ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అని మరి ఒక మెనూ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. అందులో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లెడ్జర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ మన ఫరంలో ఏవైతే లెడ్జర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో వాటిలో వచ్చేసరికి మనం సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆ లెడ్జర్ స్టేట్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంటీ లెడ్జర్. ఎంటీ లెడ్జర్ అనేది మీకు ఎందుకు కనబడుతుంది? ఎటువంటి ఓచర్స్ మనం ఎంటర్ చేయలేదు కాబట్టి. మనం ఓచర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ ఓచర్స్ కనబడుతూ ఉంటాయి. అలానే మనం F2 ప్రెస్ చేయగానే ఇక్కడ చేంజ్ పీరియడ్ అని చెప్పేసి మనకు వస్తుంది. అక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, April 1st నుంచి March 31st వరకు అని ఇచ్చేసాం. సో టోటల్ అప్పటి వరకు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఎంటీ స్క్రీన్ బికాస్ ఆఫ్ ఎటువంటి ఓచర్స్ మనం ఎంటర్ చేయలేదు కాబట్టి, మనకి ఇక్కడ ఎంటీ లెడ్జర్ స్టేట్మెంట్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఓచర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ మనం ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, ఏ మంత్లీ కావాలంటే మంత్లీ, అండ్ డే వైజ్ గా కావాలంటే డే వైజ్ గా మనం పీరియడ్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ బటన్ ప్యానెల్లో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటూ మనకి కావాల్సిన విధంగా రిపోర్ట్ ని చూసుకునేటటువంటి అవకాశం ఉంది. నథింగ్ బట్ అకౌంట్ స్టేట్మెంట్ ని మనం చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో చూడండి మళ్ళీ బయటకు వచ్చేయాలి. ఎస్కేప్. చూడండి ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి ఎంటర్ అవ్వటానికి మనం ఎంటర్ కీని ప్రెస్ చేస్తాం.
సో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని ఆ మెనూలోకి ఎంటర్ అవ్వాలి లేదా ఒక ఆప్షన్ ని ఓపెన్ చేయాలంటే వి హావ్ టు ప్రెస్ ఎంటర్ కీ. కీబోర్డ్ లో ఎంటర్ అనే కీ ఉంటుంది కదా, సో ఆ కీని ప్రెస్ చేయాలి. లేదు ఆ మెనూ నుంచి బయటకు వచ్చేయాలి అంటే వి హావ్ టు ప్రెస్ ఎస్కేప్. సో రైట్ సైడ్ టాప్ కార్నర్ లో కీబోర్డ్ లో మీకు తెలుసు ఎస్కేప్ అని కీ ఉంటుంది, ఈఎస్సి అని. ఆ కీని ప్రెస్ చేస్తున్నట్లయితే ఒక మెనూ నుంచి మరొక మెనూకి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. హోమ్ స్క్రీన్ కోసం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం ఎస్కేప్ ప్రెస్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే ఎంటర్ టాలీని మనం క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎస్కేప్ అలానే ఎంటర్ ఈ రెండు కీస్ ని మనం టాలీలో ఎక్కువ ఉపయోగిస్తాము అని చెప్పుకోవచ్చు. ఓకే, సో చూసినామా ఇప్పటి వరకు ఏమైపోయింది, క్రియేటింగ్ లెడ్జర్. లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఆ తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ మొత్తం కూడా ఒకసారి లిస్ట్ చూడాలి అంటే ఎలా చూడాలి అనేది డిస్కస్ చేసాం. ఆ తర్వాత అకౌంట్ స్టేట్మెంట్ అంటే ఒక లెడ్జర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఓచెస్ అంటే నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ లేదా ఆ లెడ్జర్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ లేదా టోటల్ బ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ మనం చూడాలి అంటే అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూడాలి. అది ఎలా ఓపెన్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఆల్టరింగ్ లెడ్జర్ ని ఆల్టర్ చేయడం అంటే మోడిఫై చేయడం, ఏదైనా మార్పులు చేర్పులు, ఏదైనా మిస్టేక్ లెడ్జర్ స్పెల్లింగ్ మిస్టేక్ పడినా, లెడ్జర్ జిఎస్టి నంబర్ కానీ లేదా లెడ్జర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కానీ లేదు గ్రూప్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఇటువంటి మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉన్నట్లయితే వాటిని మార్చాలి అంటే మనం లెడ్జర్ ని ఆల్టర్ చేయాలి. లెడ్జర్ డీటెయిల్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెనింగ్ బ్యాలెన్స్ కావచ్చు, అలానే గ్రూప్ కావచ్చు, ఇంకా వేరే డీటెయిల్స్ ఏవైతే లెడ్జర్ క్రియేషన్ టైంలో ఇచ్చామో వాటిని మాడిఫై చేయాలి అంటే ఆల్టరింగ్ లెడ్జర్. అదే ఓచర్స్ లో అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ లో తప్పించాము అంటే అప్పుడు లెడ్జర్ ని ఆల్టర్ చేయం, ఓచర్ ని ఆల్టర్ చేస్తాం. అంటే మనం ఏ బిల్ అయితే ఎంటర్ చేసామో ఏ ట్రాన్సాక్షన్ అయితే ఓచర్ కింద ఎంటర్ చేస్తామో ఆ ఓచర్ ఓపెన్ చేసి దాంట్లో మనం మోడిఫికేషన్ చేయాలి. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ ని మార్పులు చేర్పులు చేయడానికి. ఓకే, సో అది ఎలా చేయాలో చూడండి. సేమ్ గేట్వే ఆఫ్ టాలీ మెనూకి వెళ్తాం. అందులో ఆల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేస్తాం. వెంటనే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తాయి ఎప్పట్లాగానే. అందులో లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాం. వెంటనే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తాయి. అందులో ఏ లెడ్జర్ అయితే మనం మాడిఫై చేయాలో ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కొట్టగానే లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. ఆ లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్ వచ్చిన తర్వాత మనం ఏ మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ పర్ఫామ్ చేయాలి. పేరు మార్చడమా, అడ్రస్ డీటెయిల్స్ మార్చడమా, ఓపెనింగ్ బ్యాలెన్స్ మార్చడమా లాంటి చేంజెస్ అనేవి మనం పర్ఫామ్ చేయాలి. ఫైనల్ గా చేంజెస్ అన్ని అయిపోయిన తర్వాత మనం ఎంటర్ కొట్టుకుంటూ కిందకి వెళ్ళగానే వెంటనే మనకు కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఎస్ ఎంటర్ కొట్టగానే ఇట్ కన్ఫర్మ్స్ దట్ చేంజెస్. ఆ చేంజెస్ ఏవైతే మనం పర్ఫామ్ చేసామో వాటన్నిటిని కూడా కన్ఫర్మ్ చేసేస్తుంది. సో లెడ్జర్ మాడిఫై అయిపోతుంది, అలానే సేవ్ అయిపోయినట్లే ఇంకా. ఓకేనా, అది సో అలా లెడ్జర్ ని మనం మాడిఫై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం కొన్ని లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదా, వాటికి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇద్దాం. మనం ఇవ్వలేదు ఇందాక లెడ్జర్ క్రియేషన్ టైంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇద్దాం. ఎలా ఇద్దాము ఏంటి అనేది, అంటే ఎలా ఇస్తాము ఏంటి అనేది ఒకసారి చూడమా. సో ఇది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం, గేట్వే ఆఫ్ టాలీనే. అందులో సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ క్రియేట్, సెకండ్ ఆప్షన్ ఆల్టర్, థర్డ్ ఆప్షన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇప్పుడు క్రియేట్ అయిపోయింది, లెడ్జర్స్ ని క్రియేట్ చేసేసాం. క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్ ని మాడిఫై చేయాల్సి వస్తే అప్పుడు ఆల్టర్ ఆప్షన్ ఉపయోగిస్తాం. ఆల్టర్ జస్ట్ ఎంటర్ కొట్టగానే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత అందులో లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసేసాం. వెంటనే మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్ లిస్ట్ మొత్తం వచ్చేసింది. వాటిలో ఏ లెడ్జర్ అయితే మాడిఫై చేయాలో చూడండి, ఇక్కడ మిస్టర్ రమేష్ క్యాపిటల్ అకౌంట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ కొట్టగానే వెంటనే మీకు లెడ్జర్ ఆల్టరేషన్, జూమ్ చేయండి మా, జూమ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. స్క్రీన్ జూమ్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్కి వెళ్ళండి, లెడ్జర్ ఆల్టరేషన్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. ఆ లెడ్జర్ ఆల్టరేషన్ లో మీకు నేమ్ చూపిస్తుంది. సార్ ఇక్కడ రమేష్ కాదండి సురేష్ అండి అని పేరు, బై మిస్టేక్ అలా టైప్ చేసాం అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి పేరు మార్చేద్దాం. సురేష్ క్యాపిటల్ అకౌంట్స్ అండర్ గ్రూప్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఇవ్వాలనుకున్నాం కదా, కిందకు వచ్చి లాస్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చేసాం. వచ్చిన తర్వాత
ఓపెనింగ్ బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ 9,50,000 అనుకోండి, అది ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం ఆ 9,50,000 అనేది ఇచ్చేస్తాం. సో బేసిక్ గా క్యాపిటల్ అనేది లయబిలిటీ కింద వస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్ వస్తుంది. ఆ క్రెడిట్ సైడ్ ని ఇక్కడ మెన్షన్ చేసేసి ఎంటర్ కొట్టేగానే లెడ్జర్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్ అని పేరు మార్చాం అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్స్ట్రాగా ఇచ్చేస్తాం. ఎంటర్ కొట్టగానే లెడ్జర్ ఆల్టర్ అయిపోయింది. అలానే ఇప్పుడు ఫర్నిచర్ అకౌంట్ అది ఓపెన్ చేసేసాం. సో ఫిక్స్డ్ అసెట్స్ ఎంటర్ నేమేం మార్చలేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చి అక్కడ వచ్చేసరికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఒక 9 lakhs ఇచ్చేస్తున్నాను, అంటే 9 lakhs ఫర్నిచర్ ఉన్నట్లు. ఓకే, డెబిట్ సైడ్ వస్తుంది, ఫిక్స్డ్ అసెట్ కదా, అసెట్ కాబట్టి. అండ్ క్యాష్ ఒక 50,000 ఇస్తున్నాను. సో క్యాష్ కూడా ఓపెన్ చేసి ఆల్టర్ చేస్తూ లాస్ట్ కి వచ్చేసి 50,000 అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ కొట్టేశారు. అండ్ శాలరీస్ అనేది ఖర్చులు కదా, దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏం లేదు, ఎస్బీఐ కూడా మనం ఏమి ఇవ్వలేదు. ఇలా మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవ్వాలి అన్నా అంటే లెడ్జర్ క్రియేషన్ అప్పుడే ఇస్తాం. ఒకవేళ అప్పుడు మర్చిపోయి అంటే బై మిస్టేక్ ఎంటర్ కొట్టేసాం, లెడ్జర్ క్రియేట్ అయిపోయింది, ఆ తర్వాత కనుక అంటే లెడ్జర్ క్రియేట్ చేసిన తరువాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి అంటే ఆల్టర్ లోకి వెళ్ళి ఆ లెడ్జర్ ని ఓపెన్ చేసి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ లెడ్జర్ కి ఇవ్వాలో ఆ లెడ్జర్ ని ఓపెన్ చేసి అందులో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వటం. గ్రూప్ ఏదైనా తప్పు జరిగితే అంటే గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు జరిగితే ఆ గ్రూప్ ని సరిదిద్దుకోవటం, అట్లాంటివన్నీ కూడా ఈ ఆల్టర్ ఆప్షన్ ద్వారా మనం పర్ఫామ్ చేసేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేయగానే పైకి వచ్చేస్తాం, డైరెక్ట్ గా ఎస్కేప్ కొట్టి అప్ టు గేట్వే ఆఫ్ టాలీ వచ్చేదాకా ఎస్కేప్ ప్రెస్ చేసేయచ్చు. ఇలా మనం లెడ్జర్ ని ఆల్టర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఆల్టరింగ్ లెడ్జర్ చూడండి, ఇప్పుడు నేను ఫర్నిచర్ ఖాతా కాదు, అది మిషనరీ ఖాతా అని మార్చాలి. ఆల్టర్ లోకి వెళ్దాం, లెడ్జర్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసా, పేరు మార్చేస్తున్నాను మిషనరీ అకౌంట్, అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, అండ్ అమౌంట్ వచ్చేసరికి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అక్కడ స్పెసిఫై చేసేయడం జరుగుతుంది, 9 lakhs డెబిట్. ఓకే, క్లియర్. ఎంటర్ కొట్టేసాం. సో లెడ్జర్ కాస్త ఫర్నిచర్ లెడ్జర్ కాస్త మిషనరీ అకౌంట్ గా మారిపోయింది. అండ్ మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్, సారీ మిషనరీ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 9 lakhs కాదు 8,25,000 అనుకోండి. సో జస్ట్ మార్చేద్దాం, అక్కడికి వెళ్ళి 8,25,000 డెబిట్. ఓకే, ఇప్పుడు ఎస్బీఐలో 75,000 ఉన్నాయి అనుకోండి, ఎస్బీఐ ఓపెన్ చేద్దాం, ఎంటర్ మొత్తం కిందకు వచ్చేస్తాం. వచ్చిన తర్వాత లాస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత 75,000 అని చెప్పేసి ఇచ్చేసాం, ఎంటర్ కొట్టేసాం. ఓకే, సో ఆ లెడ్జర్ కూడా మాడిఫై అయిపోయింది. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్సేగా, లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ఓపెన్ చేయాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, లెడ్జర్ వైజ్ గా కావాలంటే F5. ఇప్పుడు చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ సహా మీకు వచ్చేసింది ఇక్కడ. సో ఫస్ట్ క్యాష్ అకౌంట్ 50,000 రూపీస్, మిషనరీ 8,25,000 డెబిట్ బ్యాలెన్సెస్, మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్ 9,50,000 క్రెడిట్ సైడ్, అండ్ ఎస్బీఐ 75,000. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కదా 0 ఓపెనింగ్ బ్యాలెన్స్, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా 0. ఇలా మనం లెడ్జర్స్ ని క్రియేట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే వాటిని ఆల్టర్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో చూసారు కదండి, లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలో చూసారు. గేట్వే ఆఫ్ టాలీ నుంచి క్రియేట్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ వస్తే అందులో లెడ్జర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం, వెంటనే లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ వస్తుంది. అందులో లెడ్జర్ నేమ్, అండర్ గ్రూప్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కానీ, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ, ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మెన్షన్ చేసేసి ఎంటర్ కొట్టగానే లెడ్జర్ క్రియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో అప్రాప్రియేట్ గ్రూప్ అంటే ఖచ్చితమైనటువంటి గ్రూప్ ని, దానికి సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఒక లెడ్జర్ కి దానికి సంబంధించిన గ్రూప్ కాకుండా వేరొక గ్రూప్ ని కనుక మనం సెలెక్ట్ చేసినట్లయితే మనకి వచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్స్ అనేవి తప్పుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనకు వచ్చేటటువంటి ఫైనల్ రిపోర్ట్స్ అనేవి యాక్యురేట్ గా ఉండాలి అంటే తప్పనిసరిగా గ్రూప్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సరే నెక్స్ట్ వచ్చేసరికి లెడ్జర్స్ ని చూడాలి, లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ ని చూడాలి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం డిస్కస్ చేసాం. ఇది కూడా గేట్వే ఆఫ్ టాలీలో థర్డ్ ఆప్షన్ గా ఉంటుంది. సెలెక్ట్ చేసేసుకొని అందులో లెడ్జర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో గ్రూప్స్ వైజ్ గా వస్తేనేమో F5 కొట్టేసి లెడ్జర్ వైజ్ గా చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది.
అలానే ఏదైనా ఒక అకౌంట్ స్టేట్మెంట్ అంటే లెడ్జర్ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ మనం చూడాలి, ఒక ఖాతా యొక్క స్టేట్మెంట్, ఆ ఖాతా యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ లేదా టోటల్ డెబిట్ బ్యాలెన్సెస్ లేదా టోటల్ క్రెడిట్ బ్యాలెన్స్ కానీ ఇవి చూడాలి అంటే సో మనం అకౌంట్ స్టేట్మెంట్ అనేది చూడాలి. అలా చూడటానికి గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అనే మెనూ వచ్చిన తర్వాత అందులో అకౌంట్ బుక్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో లెడ్జర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకున్న వెంటనే లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ వస్తాయి. వాటిలో మనం ఏ లెడ్జర్ అయితే చూడాలనుకుంటామో స్టేట్మెంట్ ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ కొట్టినట్లయితే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి లెడ్జర్ యొక్క స్టేట్మెంట్ ఓపెన్ అవుతుంది. సో పీరియడ్ మెన్షన్ చేయడానికి F2 ఫంక్షన్ కి F2 ప్రెస్ చేసేసి మనం లెడ్జర్ స్టేట్మెంట్ అనేది జనరేట్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకోవాలన్నా కూడా జస్ట్ Alt P ప్రెస్ చేయగానే దాన్ని ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆల్టరింగ్ లెడ్జర్ ని ఎలా మాడిఫై చేయాలి అనేది మనం డిస్కస్ చేసాం. లెడ్జర్ ని మాడిఫై చేయడం ఎలా అనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో లెడ్జర్ ని మాడిఫై చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ మెనూలోనే ఆల్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అందులో లెడ్జర్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని లిస్ట్ ఆఫ్ మాస్టర్స్ లో వచ్చేటటువంటి లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ లో ఏ లెడ్జర్ అయితే మనం మాడిఫై చేయాలో దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటాం. వెంటనే లెడ్జర్ ఆల్టరేషన్ స్క్రీన్ వస్తుంది. దాంట్లో మనం లెడ్జర్ నేమ్ కానీ గ్రూప్ కానీ ఇతర డీటెయిల్స్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ మార్పులు చేర్పులు చేయాలంటే చేసుకొని ఫైనల్ గా మనం ఎంటర్ కొట్టినట్లయితే సో ఆ లెడ్జర్ మాడిఫై అయిపోతుంది. అండ్ ఫైనల్ గా మనం ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే డిలీటింగ్ లెడ్జర్ ని డిలీట్ చేయడం. సో లెడ్జర్ ని ఎలా డిలీట్ చేయాలి అనే కాన్సెప్ట్ మనం చూస్తే సో గేట్వే ఆఫ్ టాలీ నుంచి లెడ్జర్ ని డిలీట్ చేయడం కోసం ఆల్టర్ ఆప్షన్ నే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా లెడ్జర్ ని డిలీట్ చేయడానికి కూడా ఆల్టర్ ఆప్షన్ నే సెలెక్ట్ చేయాలి. సేమ్ లెడ్జర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఏ లెడ్జర్ అయితే డిలీట్ చేయాలో ఆ లెడ్జర్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్టరేషన్ స్క్రీన్ వచ్చిన తర్వాత జస్ట్ సింపుల్ గా Alt D ప్రెస్ చేసినట్లయితే ఒక కన్ఫర్మేషన్ బాక్స్ డిలీట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. వెంటనే మనం ఎంటర్ కొట్టగానే ఆ లెడ్జర్ డిలీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ లెడ్జర్ డిలీట్ అవుతుంది, ఏ లెడ్జర్ డిలీట్ అవ్వదు. మనం డిలీట్ చేయడానికి ట్రై చేసినా కూడా కొన్ని లెడ్జర్స్ డిలీట్ అవ్వవు. అంటే ఏంటి అవి అంటే మనం ఏ లెడ్జర్ లో అయితే ఓచర్స్ అంటే ఏ లెడ్జర్ కింద అయితే ఓచర్స్ ఎంటర్ చేసి ఉన్నామో ఆ ఓచర్స్ కలిగి ఉన్నటువంటి లెడ్జర్స్ ని డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే మనం ఎటువంటి ఓచర్స్ ఎంటర్ చేయనటువంటి లెడ్జర్స్ ని మాత్రమే డిలీట్ చేయగలుగుతాం. వి కెన్ డిలీట్ ఓన్లీ ఎంటీ లెడ్జర్స్. ఎంటీ లెడ్జర్స్ మాత్రమే డిలీట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ లెడ్జర్ లో కనుక మనం ఏవైనా బిల్స్ అంటే దట్ మీన్స్ ట్రాన్సాక్షన్స్ ఓచర్స్ రూపంలో ఎంటర్ చేసి ఉన్నట్లయితే ఆ లెడ్జర్ ని మనం డిలీట్ చేయలేము. మరి ఎలా డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ఓచర్స్ ని డిలీట్ చేయాలి. మనం ఫస్ట్ ఆ ఓచర్స్ ని డిలీట్ చేసి ఆ తర్వాతే లెడ్జర్ ని డిలీట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఓచర్ ఎంట్రీ టైంలో ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు అందులో డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ 2 అనుకోవచ్చు. సో 2 లెడ్జర్స్ లేదా 2 కన్నా ఎక్కువ లెడ్జర్స్ అనేవి పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక లెడ్జర్ డిలీట్ చేస్తే ఆ ఓచర్ అనేది డిలీట్ అయిపోతే మరొక లెడ్జర్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు మనం ఓచర్స్ ని చూసుకొని అవి అవసరం లేదు అనుకుని ఆ ఓచర్స్ ని డిలీట్ చేస్తే అది బోత్ సైడ్స్ ఆ ఓచర్ డిలీట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం లెడ్జర్ ఎంటీ చేసుకొని ఆ లెడ్జర్ ని డిలీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి లెడ్జర్ ని డిలీట్ చేయాలంటే అది ఎంటీ అయి ఉండాలి. ఎంటీ లెడ్జర్స్ ని మాత్రమే మనం డిలీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎంటీ కానటువంటి లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ డిలీట్ చేయాల్సి వస్తే అందులో ఎంటర్ చేసిన ఓచర్స్ అన్నిటిని ముందు డిలీట్ చేసి ఆ తర్వాత మాత్రమే లెడ్జర్ ని డిలీట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి డిలీట్ చేద్దాం చూడండి. సో మళ్ళీ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేద్దాం. ఆల్టర్ ఎస్ లెడ్జర్, ఏ లెడ్జర్ మిషనరీ లెడ్జర్ డిలీట్ చేస్తున్నామా, సెలెక్ట్ చేసా, Alt D కొట్టేశాను. వెంటనే మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదా డిలీట్ ఎస్ ఆర్ నో, ఎస్ ఎంటర్ కొట్టేశాను, మిషనరీ లెడ్జర్ డిలీట్ అయిపోయింది. అలానే శాలరీస్ అకౌంట్ ఓపెన్ చేశా, Alt D డిలీట్ ఎస్ ఆర్ నో, ఎస్ ఎంటర్ కొట్టేసాం, డిలీట్ అయిపోయింది. అలానే మిస్టర్ సురేష్ క్యాపిటల్ అకౌంట్, Alt D డిలీట్ ఎస్ ఆర్ నో, ఎస్ డిలీట్ అయిపోయింది. ఇప్పుడు 3 లెడ్జర్స్ కనపడుతున్నాయి మనకి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, SBI.
ఓపెన్ చేసా, ఎస్బీఐ కూడా ఆల్ట్ డి కొట్టేసా, డిలీట్ ఎస్ఆర్ ఎస్, డిలీట్ అయిపోయి. ఇక్కడ డిఫాల్ట్ గా వచ్చే 2 లెడ్జర్స్ ఉన్నాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ లెడ్జర్స్ మాత్రమే. ఇలా ఈ విధంగా మన లెడ్జర్స్ ని డిలీట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి మళ్ళీ మనం చూస్తే గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఆల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అందులో లెడ్జర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేసుకొని లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ నుంచి మనం ఏ లెడ్జర్ అయితే డిలీట్ చేయాలో ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకొని ఆల్టరేషన్ స్క్రీన్ వచ్చిన తర్వాత, ఆల్టరేషన్ స్క్రీన్ వస్తుంది ఆటోమేటిక్ గా. అలా వచ్చిన తర్వాత మనం ఆల్ట్ డి ప్రెస్ చేసినట్లయితే డిలీట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ ఎంటర్ కొట్టగానే ఆ లెడ్జర్ డిలీట్ అయిపోతుంది. ఇలా మనం లెడ్జర్ ని డిలీట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి. సో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డౌట్ రేస్ చేయొచ్చు, క్లారిఫై చేసుకుందాం. గ్రూప్స్ గురించి నెక్స్ట్ క్లాస్ అంటే రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో లెడ్జర్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం గ్రూప్ ని తప్పనిసరిగా సెలెక్ట్ చేయాలి. అది కూడా ఖచ్చితమైన గ్రూప్ నే సెలెక్ట్ చేయాలి. కాబట్టి లెడ్జర్ కి అంటే ఏ గ్రూప్ అయితే కరెక్ట్ అనేది మనం తెలుసుకోవాలంటే ముందు గ్రూప్స్ గురించి మనకు తెలియాలి. కాబట్టి రేపటి నుంచి 3 days పడుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్రూప్స్ గురించి మనం ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. ఓకే.